మాస్టారు, నియమాలంటే ఏంటండి? నియమాలంటే సూర్యోదయానికి ముందే లేచి వ్యాయామం చెయ్యాలి, స్నానం చేసి దైవ ప్రార్థన చెయ్యాలి, మంచి బట్టలు వేసుకుని బడికి రావాలి, సాయంకాలం పూట ఆడుకోవాలి, రాత్రి పూట శ్రద్ధగా చదివి పెందరాడే పడుకోవాలి, ఆ తర్వాత బాగా గుర్రు పెట్టి నిద్రపోవాలి. అందరికీ నమస్కారం. హరివిహరి ఛానల్కి స్వాగతం. ఈ రోజు మన వీడియోలో ఇప్పటి జనరేషన్కి తెలియపోవచ్చు కానీ పాత జనరేషన్లకి బాగా గుర్తున్నటువంటి పేరు కొంగర జగ్గీ గారు అండి. కొంగర జగ్గీ గారు అంటే పాత సినిమాల్లో కొన్ని వందల సినిమాల్లో యాక్టింగ్ చేశారండి. ఆయన మారంపూడి అనే గ్రామంలో పుట్టడం జరిగిందండి. మారంపూడి అనే గ్రామం గుంటూరు జిల్లా మారంపూడి మండలం మారంపూడి గ్రామంలో కొంగర జగ్గీ గారు ఇక్కడే పుట్టారు, ఇక్కడే పెరిగారండి. ఆయన మాట్లాడితే ఆయన మాట కంచు కంఠంలాగా ఉంటుందని చెప్పేసి పాత సినిమాల్లో చెప్పుకునేవారు. అలాంటి కొంగర జగ్గీ గారి గురించి నేను ఈ వీడియోలో చాలా పర్ఫెక్ట్గా చాలా క్లియర్ కట్గా చెప్పాలనుకున్నానండి. ఆయన పెద్ద పెద్ద హీరోలు ఎన్టీ రామారావు, ఏఎన్ఆర్, ఎస్వి రంగారావు, ఇంకా పాతకాలం నాటి హీరో అందరితోటి కూడా బాగా యాక్టింగ్ చేసినటువంటి హీరో జగ్గీ గారండి. జగ్గీ గారు అప్పట్లోనే మనకు తెలియదు కానీ ఆకాశవాణిలో తొలి పలుకు అంటే తొలి మాట మాట్లాడడం ఆకాశవాణిలో అయిన వార్తలు చదివింది కూడా జగ్గీ గారేనని నాకు ఇప్పుడే తెలిసిందండి. జగ్గీ గారి గురించి ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాల్సి ఉన్నాయి. అలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను చాలా క్లియర్ కట్గాను చాలా పర్ఫెక్ట్గా చూపిస్తానండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మనం మారంపూడి జంక్షన్లో అయితే ఉన్నాం, మారంపూడి గ్రామం దగ్గర అయితే ఉన్నామండి. మన వీడియోలోకి వెళ్ళే ముందు మీరు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, మన వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. మన యూట్యూబ్ ఛానల్ చూస్తూ కూడా ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన గ్రామంలోకి వెళ్ళేటప్పుడు మనకి ఒక కాలువ అడ్డు ఉంటుందండి. కాలువ దగ్గర నుంచి కూడా మనం ఒక చిన్న బ్రిడ్జ్ ఉంటుంది, ఆ బ్రిడ్జ్ దాటవలసింది ఉంటుందండి. మన బ్రిడ్జ్ దాటిన తర్వాత కొంగర జగ్గీ గారి గురించి ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుని ట్రై చేద్దామని వేచి చూస్తున్నానండి. జగ్గయ్య గారు గుంటూరు జిల్లాలోని తెనాలికి సమీపంలో దుగ్గిరాల దగ్గర మారంపూడి అనే గ్రామంలో 1928 డిసెంబర్ 31న ధనవంతుల కుటుంబంలో జన్మించారు. 11 సంవత్సరాల అతి చిన్న వయసులోనే రామాయణంలోని లవుడి పాత్రను బెంగాలీ రచయిత ద్విజేంద్రలాల్ లాయ్ రాసిన సీత అనే ఒక హిందీ నాటకంలో పోషించారు. విద్యార్థిగా ఉన్నప్పుడే తెనాలిలో కాంగ్రెస్ పార్టీలో చేరి భారత స్వాతంత్ర్య పోరాటంలో చురుకుగా పాల్గొన్నారు. పాఠశాల చదువు సాగుతున్న రోజుల్లోనే కాంగ్రెస్ సోషలిస్ట్ గ్రూపుకి తెనాలిలో సెక్రటరీగా పనిచేశారు. ఆ సమయంలో నాగపూరు తదితర ప్రాంతాల్లో జరిగే పార్టీ సదస్సులకు హాజరై ఆ సదస్సుల్లో పార్టీ చేసే తీర్మానాలను తెలుగులోకి అనువదించి వాటిని సైక్లో స్టైల్ తీయించి ఆంధ్రప్రదేశ్లోని పంచిపెట్టేవారు. ఇంటర్మీడియట్ తర్వాత కొంతకాలం దేశాభిమాని అనే పత్రికలో ఉపసంపాదకుడిగాను, ఆ తర్వాత ఆంధ్ర రిపబ్లిక్ అనే ఆంగ్ల వారపత్రికకు సంపాదకుడిగాను పనిచేయడం జరిగిందండి. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి. ఇక్కడ కొంతమంది పెద్దలు ఉన్నారు, వాళ్ళని అడిగి కొన్ని విషయాలు తెలుసుకోవడం ట్రై చేద్దామండి. సార్ మీ పేరేం పేరండి? నా పేరు జార్జి, కూచిపూడి జార్జి. కూచిపూడి జార్జి. మీది ఈ ఊరేనండి ఇది? ఈ ఊరే స్వగ్రామం. ఇప్పుడు మన సినిమా యాక్టర్ జగ్గీ గారు ఉన్నారు కదా, జగ్గీ గారిది ఈ ఊరేనండి? ఈ ఊరే. జగ్గీ గారి గురించి మీకు ఏమైనా తెలుసండి మీకు? అంటే వెనకట అంటే మాకు వచ్చేసరికి వాళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోయారండి. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఇక్కడ ఉండగా అయితే చాలా మందికి హెల్ప్ చేయడం కానీ వాళ్ళ కుటుంబం చాలా, వాళ్ళ అన్నయ్య గారు కూడా ఒక 20 సంవత్సరాలు పంచాయతీ ప్రెసిడెంట్ గా చేశారు ఈ ఊర్లో. వాళ్ళ అన్నయ్య గారండి? తమ్ముడు. ఇప్పుడు జగ్గీ గారిని అంటే మీ జనరేషన్ కాకపోయినా సరే మీకంటే పెద్దోళ్ళు చెప్తా ఉంటారు కదా, అదే మన ఊరు జగ్గీ గారి అని చెప్తా ఉంటారు కదా, అలాగే మీ పెద్దోళ్ళు చెప్పింది ఏమైనా జగ్గీ గారి గురించి మీకు ఏమైనా చెప్పిన విషయాలు ఏమైనా ఉన్నాయండి మీకు? అదేనండి, ఎవరికైనా హెల్ప్ చేయాలన్నా కానీ వెనకట్లో వాళ్ళకి బాగా చేసి పెట్టేవాళ్ళు. జగ్గీ గారికి సంబంధించిన వాళ్ళ బంధువులు కానీ వాళ్ళు ఎవరైనా ఉన్నారండి ఇక్కడండి? ప్రస్తుతానికి ఎవరు లేరండి, అందరూ ఫారిన్ సైడ్ వెళ్ళిపోయారు. అమెరికా, అందరూ అమెరికా సైడ్ వెళ్ళిపోయారా? వాళ్ళ తమ్ముడు గారి పిల్లలు వాళ్ళందరూ అమెరికా వెళ్ళిపోయారు. ప్రజెంట్ ఇప్పుడు జగ్గీ గారు ఆస్తులు కట్ట ఇక్కడ ఏమైనా ఉన్నాయండి ఇక్కడండి? సొంత ఇల్లు ఉందండి వాళ్ళది, ఇక్కడ ఇప్పుడు కూడా ఉందండి ఇల్లు? ఇప్పుడు ఆ ఇల్లుని ఎవరు కాపాడుతున్నారండి? అది ఎవరో సంరక్షణ? ప్రస్తుతానికి పంచాయతీకి రెంట్కి ఇచ్చారండి, అది పంచాయతీ ఆఫీస్ పెట్టుకున్నారు. పంచాయతీ ఆఫీస్ కి రెంట్కి ఇచ్చారండి అదండి. ఇల్లు అయితే మామూలుగా బాగుంటుందా లేకపోతే ఏమైనా? అప్పుడు వాళ్ళు జగ్గీ గారు ఉన్నప్పుడు కట్టించిన ఇల్లేనండి. మళ్ళీ దానికి రిమోల్డింగ్ చేయడం కానీ అట్లానే వచ్చారు. ఓకేనండి. ఈ ఊరికి ఏమన్నా జగ్గీ గారి వల్ల ఏమన్నా మంచి పని ఏమైనా చేశారండి ఊర్లో ఏమన్నా? అయితే మాకైతే తెలియదండి, అంటే అప్పట్లో వాళ్ళు పెద్ద వయసు కదా. అదేలేండి. థ్యాంక్స్ అండి.
మన మోరంపూడి గ్రామంలోకి వచ్చి ఇక్కడ కొంతమందిని జగ్గీ గారి గురించి అడగడం చూశారు మీరందరూ కూడా. ఇంకా జగ్గీ గారు ఇల్లు అయితే చాలా బాగుంటుందని చెప్పారు, ఎప్పుడుదో పాతకాలం నడుతుందని చెప్పారు. ఇంకా మనం ఏమాత్రం లేట్ చేయకోకుండా జగ్గీ గారి ఇంటికే తెలిపోదామండి. వీడియో చూస్తూనండి. జగ్గయ్య గారికి సినిమాలలోకి అవకాశాలు ఎలాగొచ్చినాయో తెలుసుకోవడానికి అయితే మనం ప్రయత్నం చేద్దామండి. త్రిపురనేని గోపీచంద్ తీసిన ప్రియురాలు సినిమాతో జగ్గయ్య గారు సినిమాలలో అరంగేట్రం చేయడం జరిగింది. అయితే ఈ సినిమా కానీ దీని తదుపరి చిత్రాలు కానీ పెద్దగా విజయం సాధించలేదు. సినిమాల కోసం మొదట రేడియో ఉద్యోగానికి 1 సంవత్సరం సెలవు పెట్టడం జరిగింది. తర్వాత సినిమా రంగంలోకి కొనసాగాలని నిశ్చయించుకుని ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేశారు. అద్ద బంగారు పాప చలనచిత్ర విజయంతో మళ్ళీ వెలుగులోకి వచ్చారు. 1950ల నుండి 1970ల వరకు కూడా తెలుగు చిత్ర పరిశ్రమకు ఎనలేని సేవ చేశారు. మరణించే వరకు కూడా అప్పుడప్పుడు సినిమాలో నటిస్తూనే ఉన్నారండి. జగ్గీ గారు అవసరకండి, జగ్గీ గారు కనపడిద్దానండి. థ్యాంక్స్ అండి. జగ్గీ గారు చాలా వైవిధ్యమైన పాత్రలు అయితే పోషించేవారండి. ఆయనకి హీరో వేషం ఇచ్చినా కానీ దాంట్లో కూడా వైవిధ్యంగా ఉండాలి, డిఫరెంట్ రోల్ ఉండాలనేసి నిర్మాతలకి డైరెక్టర్లకి చెప్పి మరి రాయించుకుంటే మంచిగా యాక్టింగ్ చేసేవారండి. అంత మంచి నటుడు జగ్గీ గారండి. జగ్గీ గారు ఇంటికైతే రావడం జరిగిందండి. మొత్తం ఇల్లంతా కూడా గ్రామ సచివాలయానికి రెంట్కి ఇవ్వడం జరిగింది. అయితే కొంగర జగ్గీ గారు చిన్నతనంలో ఉన్నప్పుడు ఆయన ఇల్లు ఇక్కడ ఎలాగుండేదో, ఆయన ఎలాగైతే కట్టారో ఆ ఇల్లు ఏమాత్రం రిమోడలింగ్ చేయించుకోకుండా అప్పుడు ఎలా ఉన్నదో ఇప్పటికీ కూడా జగ్గీ గారి హౌస్ ఎలాగే ఉన్నదండి. కాకపోతే దాన్ని వాళ్ళ బంధువులు, వాళ్ళ పిల్లలు, వాళ్ళకి సంబంధించిన రక్త సంబంధికులు ఎవరు కూడా ఇక్కడ లేకపోవడంతో దాన్ని ఎవరో కాపాడలేక దాన్ని గ్రామ సచివాలయానికి రెంట్కి ఇవ్వడం జరిగిందండి. గ్రామ సచివాలయానికి రెంట్కి ఇవ్వడం వలన దాన్ని మాత్రం చాలా అబ్బురంగా చూసుకున్నారంటే చాలా అతిశయోక్తి అండి. అలాంటి కొంగర జగ్గీ గారి ఇల్లు నేను మొత్తం అంతా కూడా నేను లోపల ఎలా ఉందో బయట ఎలా ఉందో అన్ని కూడా చూపిస్తానండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, వీడియో చూస్తానండి. జగ్గీ గారు పుట్టడమే ధనవంతుల కుటుంబంలో పుట్టడం జరిగింది. జగ్గీ గారు ఇక్కడ గడిపిన నెలలో కూడా చాలా విలాసవంతంగా గడపడం జరిగింది. ఆయన ఇల్లు కట్టి 130 సంవత్సరాలకు పైగానే అవుతుందని ఇక్కడ చెప్పడం జరిగింది. ఆ ఇల్లు లోపల చాలా ఇంద్రభవనం లెక్క ఉంటుంది. అలాగే ఆయన కట్టిన ఈ దారబంధాలో ఆ చెక్కిన విధానం చూస్తే చాలా ముచ్చటేస్తుంది. ఇలాంటివన్నీ కూడా నేను ఈ వీడియోలో ఈ ఇల్లు చాలా మంచిగా చూపించడానికి నేను ట్రై చేస్తానండి. జగ్గీ గారి గురించి మరికొన్ని విషయాలు తెలుసుకోవడానికి అయితే మనం ట్రై చేద్దాము. తెలుగు సినిమా రంగస్థల నటుడు, రచయిత, పాత్రికేయుడు, మాజీ పార్లమెంటు సభ్యులు, ఆకాశవాణిలో తొలితరం తెలుగు వార్తలు చదివారి, సినిమాలలోనూ అనేక నాటకాలలోనూ వేసిన పాత్రల ద్వారా ఆంధ్రులకు జగ్గయ్య సుప్రసిద్ధుడు. చాలా గంభీరమైన అతను కంఠం కారణంగా ఆయన కంచుకంఠం జగ్గయ్యగా కళావశస్పతిగా పేరుగాంచడం జరిగింది. భారత ప్రభుత్వం 1992లో ప్రతిష్టాత్మకమైన పద్మభూషణ్ అవార్డును ఇచ్చి సత్కరించడం జరిగింది. ఎన్టీ రామారావు గారితో కలిసి విజయవాడలోని రవి ఆర్ట్స్ థియేటర్ స్థాపించిన ఎన్నో నాటకాలు వేసి పరిషత్తు పోటీలలో బహుమతులు గెలుచుకోవడం జరిగింది. బుచ్చిబాబు రాసిన దారిన పోయే దానయ్య నాటిక వీరికి బాగా పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ఢిల్లీలో ఆల్ ఇండియా రేడియోలో 3 సంవత్సరాల పాటు వార్తలు చదివే ఉద్యోగం చేయడం జరిగింది. అక్కడ కూడా తెలుగు వాళ్ళను పోగేసి నాటకాలు వేయడం చేసేవారు. దుగ్గిరాల ఉన్నత పాఠశాలలో పనిచేసేటప్పుడు ఢిల్లీ రాజ్యపతనం అనే నాటకంలో జమునా గారితో వ్యాసం వేయించడం జరిగింది జగ్గయ్య గారు. పదండి ముందుకు 1962 సంవత్సరంలో వచ్చిన మంచి సినిమా అయింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ పొందిన మొదటి చిత్రంగా. నిజానికి ఈ సినిమాకు నిర్మాత జగ్గయ్య గారే అయినా సరే పేరు మాత్రం తుమ్మల కృష్ణమూర్తి గారిదని. ఈ సినిమాను 1930లో గాంధీజీ నాయకత్వంలో జరిగిన సహాయ నిరాకరణోద్యమం నేపథ్యంలో డాన్సులు, డ్యూయెట్లు వంటి ఆకర్షణలు లేకుండా తీయడం జరిగింది. ఈ తొలి రాజకీయ చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వం 50,000 రూపాయల పురస్కారాన్ని ఇవ్వడం జరిగింది. ఈ సినిమా రష్యాలో టాస్కెంట్ ఫిలిం ఫెస్టివల్తో పాటు మరికొన్ని నగరాల్లో ప్రదర్శితమైనది. ఈ చిత్రానికి సంభాషణలతో పాటు చిత్రం చివరిలో వచ్చే మంచికి కాలం తీరిందా అనే పాటను కూడా జగ్గయ్య గారే స్వయంగా రాయడం జరిగిందండి. ఇది మహమ్మద్ రఫీ గారు పాడిన తొలి తెలుగు పాట. చాలా మంచి స్పందన వచ్చింది. అయితే మనం మెట్లెక్కుకుంటా పైకైతే వెళ్దాం. మనం ఈ పాత భవంతి పైన ఎలా ఉందో, పాతకాలం నాటి ఆనమాల్లో ఎలా ఉన్నాయో ఈ వీడియోలో నేను చాలా స్పష్టంగానే చాలా క్లియర్ కట్గానే చూపిస్తున్నాను. చూడండి, పైన 130 సంవత్సరాల
దాటిన ప్రతి భవంతి కూడా ఇదే మాదిరిగా కట్టడం జరిగింది. ఇలాంటి కట్టడాలు మనకి ముందు ముందు అంతరించిపోతాయి. ఇలాంటివి మనకు కనపడవు. ఒక రకంగా చెప్పాలంటే జగ్గీ గారిని మెచ్చుకోక తప్పదండి. అప్పటి పాతకాలం నాటి భవంతులు ఇప్పుడు చాలామంది కూల్చేయడం జరుగుతుంది. వాటి రూపంలో ఏదో ఒక బిల్డింగ్ కట్టుకుని ఆ బిల్డింగ్స్ని అద్దెకి ఇవ్వడంలోనూ లేకపోతే వేరే దానికి ఉపయోగించడంలోనూ చేస్తూ ఉంటారు. కానీ జగ్గీ గారు అలాంటి పనేమి చేయకోకుండా ఆ పాత భవంతిని రీమోడలింగ్ కూడా చేయించుకోకుండా అలాగే ఉంచడం వల్ల ఇప్పటి తరానికి అప్పటి బిల్డింగ్లు ఎలా ఉన్నాయో కూడా మంచిగా కళ్ళకు కట్టినట్టుగా చూపించడంలో జగ్గీ గారిని మెచ్చుకోక తప్పదండి. అలాంటి జగ్గీ గారి గురించి ఈ వీడియో నేను చేస్తున్నందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే చాలామంది సెలబ్రిటీలు వాళ్ళు ఎంతో కష్టపడి చాలామందిని ఇన్ఫ్లుయెన్స్ చేసే మంచి మంచి ఇది ఉన్న వాళ్ళు కాబట్టి వాళ్ళని ఇలాగ హోమ్ టూర్లు చేయడం వల్ల నాకు చాలా మంచిది అనిపించిందండి. ఈ ఊరు గ్రామాలను కూడా నేను మీకు చాలా క్లియర్ కట్గా చూపిస్తున్నాను. ఎందుకంటే ఈ ఊర్లో ఈ గ్రామం చాలా పల్లెటూరు అనేది. ఈ పల్లెటూరులోనూ చాలా మంచి మంచి దేవాలయాలు ఉన్నాయి. మనకి కనిపిస్తున్న విజువల్స్ చూడండి. మనకి కనిపిస్తున్న ఈ ప్రహరీ కనిపిస్తుంది కదండి, ఇదంతా కూడా ఒకప్పుడు శివాలయం అనేది. ఈ శివాలయాన్ని తీసేసి మళ్ళీ ఇదే ప్లేస్లోనూ కొత్తగా కన్స్ట్రక్షన్ వర్క్ చేసి మళ్ళీ శివాలయం కొత్తగా కట్టడానికి ట్రై చేస్తున్నారండి. దేవుణ్ణి కూడా ఈ చిన్న గుడిలో పెట్టడం జరిగింది. అలాగే కొంగర జగ్గీ గారు కట్టించినటువంటి మనకి ఎదురుగా ఉందండి రామాలయం. ఈ రామాలయానికి మీరు పేరు కనుక చూసినట్లయితే కొంగర జగ్గీ గారు పేరు మీద కానీ లేకపోతే వాళ్ళ ఆ ఇంటి వాళ్ళ పేరు మీద ఉంటుంది. మీరు స్పష్టంగా చూడవచ్చండి. అంత మంచిగా జగ్గీ గారు ఈ ఊరి కోసం ఇల్లు మంచి పనులు చేశారు. చాలామంది గ్రామస్తులు కూడా చెప్పడం జరిగింది జగ్గీ గారు చేసిన మంచి పనుల గురించి. అలాగే ఈ ఊర్లో జగ్గీ గారి గురించి ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవడానికి అయితే మనం ట్రై చేద్దామండి. ఇక్కడ ఒక ఆయన పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకోవడానికి అయితే మనం ట్రై చేయడానికి చూద్దామండి. వీడైతే చూస్తూనే ఉండండి. సార్ మీ పేరేం పేరండి? వెనిగళ్ళ బ్రహ్మయ్య. బ్రహ్మయ్య అండి. మీది ఈ ఊరేనండి? ఈ ఊరేనండి. ఈ ఊర్లో జగ్గీ గారు గురించి మీకు బాగా తెలుసండి? మీకు బాగానే తెలుసండి. నాకు వయసుని బట్టి తెలుసు. నాకు కొద్ది గొప్ప మీ జనరేషన్ వాళ్ళు కాబట్టి మీకు కొంచెం తెలుస్తుందండి. మాకన్నా జనరేషన్ ఎక్కువ అండి. మీకంటే ఇంకా పెద్దోళ్ళకి ఇంకా బాగా తెలుస్తుందండి. పెద్దలకు బాగా తెలుస్తుంది. ఇప్పుడు జగ్గీ గారి గురించి మీకు తెలిసిన విషయాలు ఏమంటే కొంచెం మా సబ్స్క్రైబర్ తోటి కొంచెం షేర్ చేసుకోండి. మాకు జగ్గీ గారు ముగ్గురు అన్నదమ్ములు అండి. కొంచెం మైకి దగ్గర పెట్టుకోండి. ఆయన తండ్రి సీతారామయ్య గారు, కొంగర సీతారామయ్య గారు. రాజమ్మ గారేమో తల్లిదండ్రుల పేర్లు. ఆయన ముగ్గురు అన్నదమ్ములు ఇచ్చి ఈయన పెద్ద జగ్గయ్య గారు, తర్వాత కృష్ణమూర్తి గారు, తర్వాత ఏమో ప్రసాద్ గారు అన్నమాట. ముగ్గురు చనిపోయారు. ఈయనేమో ఆయన సినీ ఫీల్డ్ మొదటేమో ఢిల్లీలో న్యూస్ జరిపేవాడు. అక్కడి నుంచి కొన్నాళ్ళేమో అంటే ఆకాశవాణి. తర్వాత ఏమో సోషల్ స్టడీస్ టీచర్గా చేశాడు. చేసిన తర్వాత ఈయన న్యూస్ చదివేటప్పుడు ఈయన వాగ్దాటి కానీ ఏదన్నా కానీ చూసి ఈయన సినిమాల్లోకి రావాలని అయితే సినిమాలో దుక్పాటి మధుసూదనరావు గారు ఎవరి ద్వారానో మొత్తానికి వెళ్ళారండి. అప్పుడు ఆ రోజుల్లో వెళ్ళి అక్కడ స్థిరపడిపోయాడు మద్రాసులోనే. మద్రాసు వెళ్ళిన తర్వాత ఇక్కడికి రావటం కానీ ఏమీ లేదు. ఎప్పుడన్నా ఫంక్షన్లు అయితే వస్తూ ఉండేవాడు. తల్లిదండ్రులు చనిపోయినప్పుడు అట్ట వస్తూ ఉండేవాడు అనమాట. జగ్గయ్య గారికి ఇద్దరు కూతుళ్ళు, ఇద్దరు కొడుకులండి. ఇద్దరు కూతుళ్ళు, ఇద్దరు కొడుకులు కాలం చేశారు. ఇద్దరు కొడుకులు కాలం చేశారు. పెద్ద కూతురునేమో గుంటూరే ఇచ్చింది. పెద్ద కూతురునే గుంటూరే ఇచ్చారు. గుంటూరు ఇస్తే ఆయన డాక్టర్ గారు అనమాట, అల్లుడు, స్కిన్ స్పెషలిస్ట్. ఓకే. రెండో అమ్మాయిని అక్కడే చెన్నై దగ్గరే ఎక్కడో ఇచ్చారు. వాళ్ళు చెన్నైలోనే స్థిరపడిపోయారు. అది ఈయన జగ్గయ్య గారి తమ్ముడేమో కృష్ణమూర్తి గారు. ఇద్దరు కాలం చేశారు. చిన్న తమ్ముడేమో డాక్టర్ గారు అని ప్రసాద్ గారు ఆయన పేరు. ఇద్దరు ఆయన మొన్న ఈ మధ్య కాలం చేశారు. జగ్గయ్య గారి ఇల్లు అదేనమాట. అదే సచివాలయానికి ఇచ్చారు. అవతల ఇల్లేమో వాళ్ళ సొంత స్థలమే. అది సొంత స్థలం. దాంట్లో ఇల్లు కట్టుకున్నారు. తమ్ముడు కట్టుకున్నారు. ఉంటుంది. జగ్గయ్య గారి మరదలు ఉంటుంది అన్నమాట. ఇప్పుడు జగ్గయ్య గారిని మీకు తెలిసినప్పటికీ మీరు వయసులో ఉన్నప్పటికీ జగ్గీ గారిని ఎప్పుడైనా మీరు చూసారండి? మీరు చాలా సార్లు చూసానండి. ఎప్పుడైనా మీతో మాట్లాడారా? తర్వాత అసెంబ్లీకి నిలబడ్డారు బ్రహ్మానందరెడ్డి కాంగ్రెస్ తరఫున. కాంగ్రెస్ పార్టీలో బ్రహ్మానందరెడ్డి కాంగ్రెస్ తరఫున దుగ్గిరాల కాన్స్టిట్యున్సీ ఉండేది. అప్పుడు ఆ దుగ్గిరాల కాన్స్టిట్యున్సీ నుంచి లోక్సభకి అండి. లోక్సభ కాదు, లోక్సభ ఒంగోలు. ఒంగోలు అప్పుడు గెలిచాడు. లోక్సభకి
వేసినప్పుడు ఇదేమో అసెంబ్లీకి శాసన మండలికి వేసి ఇక్కడ ఓడిపోయాడు అనమాట. రెడ్డి కాంగ్రెస్ తరఫున వేసాడు. రెడ్డి కాంగ్రెస్ అప్పుడు ఆవుదోడ గుర్తు అనమాట. ముందు ఇందిరాగాంధీకి ఉండేది ఆవుదోడ గుర్తు. అప్పుడు రెడ్డి కాంగ్రెస్ పెట్టిన తర్వాత రెడ్డి కాంగ్రెస్కి వచ్చింది ఆవుదోడ గుర్తు. ఇందిరాగాంధీకి ఏమో హస్తం వచ్చింది అనమాట. అప్పుడు కంటిన్యూ అనమాట. ఆవుదోడ గుర్తు మీద పోటీ చేసి ఓడిపోయాడు అనమాట దుగ్గిరాల నుంచి. తర్వాత ఒంగోలు పార్లమెంట్కి వేసాడు. ఒంగోలు పార్లమెంట్ నుంచి ఆయన పేరు ఏదో ఉంది, గెలిచినట్టున్నారండి. ఒంగోలు పార్లమెంట్లో గెలిచారండి. ఒంగోలు పార్లమెంట్లో 72,000తోనే గెలిచాడు పార్లమెంట్కి. అప్పుడు మంచి మెజార్టీతో గెలిచాడు. వాగ్దాటి చాలా బాగుండేది. అబ్బాయిని మాట్లాడితే ఆయన కంఠం కొంచెంలా ఉంటుందండి. కొంచెలాగా ఉంటుందండి. వాగ్దాటి మాత్రం బ్రహ్మాండంగా ఉండేది. కాకపోతే ఆయన ఏంటంటే నలుగురిలో కలిసే గుణం తక్కువ అండి. నలుగురిలో కలుపుకునే గుణం తక్కువ. కాకపోతే ద్వేషం ఇదేం కాదు. ఆయన మనస్తత్వం అలాంటిది. అందుచేత ఎక్కువ బయటికి రాలేకపోయేవాడు. అట్టగే చెన్నైకి ఏదొచ్చినా సరే ముందు ఏది బట్టలు కానీ ఏదైనా కానీ ముందు జగ్గయ్య గారు కొనాల్సింది. కాస్ట్లీ లైఫ్ అనమాట అయింది. అంత కాస్ట్లీగా ఉండేవారు. కాస్ట్లీ లైఫ్ అనమాట. ఆయన సంపాదించింది ఏమీ లేదు. సినీ ఫీల్డ్కి వెళ్ళి ఆయన సంపాదించిందంటూ ఏమీ లేదు. ఇప్పుడు ఈ ఊరికి ఏమన్నా చేశారండి? ఏమీ లేదండి. అది రామాలయం ఒకటి కట్టించారు. రామాలయం మీద పేరుందండి. కొంగర రాజ్యలక్ష్మి గారి జ్ఞాపకార్థమైన ఉంటుంది. అవునండి. ఆయన అది అక్కడ కట్టించారు అనమాట. ఈ ఊరికి చేసింది ఏమీ లేదు. ఆయన వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు వచ్చాడు, వాళ్ళ అమ్మగారు చనిపోయినప్పుడు వచ్చాడు. ఇట్టగే ఏదైనా పెళ్ళిళ్ళు గెళ్ళిళ్ళు వాళ్ళ అన్నదమ్ములు ఈ వరకు అట్ట వరకు వచ్చేవాళ్ళు అనమాట. బాగానే ఉంటుంది. ఈయన ఇప్పుడు వాళ్ళ తాలికి ఎవరు లేరండి. వాళ్ళ మరదలు ఒకటి ఉంది, పెద్ద తమ్ముడు భార్య అనమాట. అదే ఆవిడతో మాట్లాడదాం అనుకున్నాం. ఆవిడ ఇప్పుడు ఎగరంటే కదండి పడుకున్నారండి. పడుకుని ఉంటుంది లోపల. ఇప్పుడు మోరంపూడి నుంచి ఒక కళా తపస్సి జగ్గీ గారు పెద్ద చాలా బాగా మాట్లాడతారు. మొత్తం సినిమా ఫీల్డ్ని కూడా ఒక ఏలేసారు. అలాంటి జగ్గీ గారు మన ఊరి నుంచి వెళ్ళారన్న ఫీలింగ్స్ మీకు ఎలా ఉండేయండి? మాకు చాలా గొప్పగానే ఉంటుంది. గర్వంగానే చెప్పుకుంటానికి కూడా గర్వంగానే ఉంటుందండి మొత్తానికి. ఆయన ఇప్పుడు మనకి చుట్టుపక్కల ఉండేసరికి ఇప్పుడు బురిపాలెం కృష్ణ గారు, గట్టనేని కృష్ణ, బురిపాలెం అండి, రావుకింపాడు, గుమ్మడి వెంకటేశ్వర గారు ఉండేవాళ్ళు. వాళ్ళకైతే మన ఊరు మన ఇది అని చెప్పి అప్పుడప్పుడు వస్తా పండగలకో బొబ్బాలకో ఏదైనా పెద్దలతో నలుగురితో కూర్చొని మాట్లాడతాం అట్లా చేస్తుండేవాడు. జగ్గయ్య గారు అట్లా వచ్చేవారు కాదనమాట. అది మాకు కొద్దిగా చెప్పుకుంటానికి గర్వంగానే ఉంటుంది. ఈ జగ్గయ్య గారి తాలూకే జగ్గారావు గారు అని ఉండేవాడు ఫైటర్. జగ్గారావు గారు రౌడీలకి అటు ఇటుకి వేస్తుండేవాడు. ఆయన ఊరండి? ఆయనది ఊరే. ఇంటి పేరు ఆయన కూడా ఈ ఊరేనండి, కొంగర జగ్గారావు గారు. ఆయన మా నాన్నగారు జగ్గారావు గారు అప్పజల్లి పిల్లలు. ఆయన జగ్గారావు గారిది కూడా ఈ ఊరే. ఆయన రౌడీ వేషాలు వేసేవారండి బాగా. ఎక్కువగా మా ఇంటికి వచ్చేవాడు. మంచి హైట్ ఉండేవాడు, మంచి దిట్టమైన మనిషి, మంచి విలన్ కింద క్యారెక్టర్ భలే వేసేవాడు. ఆయన మా ఇంటికే వచ్చేవాడు. వచ్చినప్పుడల్లా జగ్గారావు గారు. నాకు తెలిసినంత వరకు అదండి. చాలా థ్యాంక్స్ అండి. జగ్గీ గారి గురించి చాలా విషయాలు ఇప్పుడు మీరు చెప్పిన విషయాలు చాలా మందికి తెలియదండి. తెలుసు అండి. ఇంకా ఇంకొన్ని విషయాలు తెలుసు చాలా మందికి. అంటే కొంచెం మీ ఏజ్ కాకపోయినా సరే మీకు కొన్ని విషయాలు తెలిసినాయి. ఇక్కడ కొంతమందికి చాలా మందికి ఇప్పుడున్న జనరేషన్ కి తెలియదండి ఇలాంటి. నిజంగా చాలా విషయాలు చెప్పారండి. చాలా థ్యాంక్స్ అండి. ఉంటాను సార్. మంచిదండి. విన్నారు కదండి జగ్గీ గారి గురించి వెనుగొండి బమ్మయ్య గారు చెప్పిన ప్రతి విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించిన విషయం అయితే మనకు అర్థమవుతుంది. చాలా మంచిగా మాట్లాడారు. అలాగే ఈ గ్రామం, ఈ మోరంపూడి అనే గ్రామం కూడా ఎలా ఉంటుందో ఒక రౌండ్ మొత్తం అంతా తిప్పేసి తీసుకొస్తానండి. ఊరైతే చాలా బాగుంటుంది. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వీడియోని అసలు ఎక్కడ స్కిప్ చేయొద్దు. వీడియో చూస్తూనే ఉండండి.
చూసారు కదండి వీడియో అయితేనే మీకు ఎలా కనిపించిందో కింద కామెంట్ బాక్స్లోకి వచ్చి కామెంట్ తెలియజేయండి. ఈ వీడియో నేను ఇక్కడితోటి ఎండ్ చేద్దాం అనుకున్నాను. ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ చూస్తూ కూడా ఇంకెవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరో ఇంట్రెస్టింగ్ మూవీ లొకేషన్ తోటి మరో సెలబ్రేట్ హోమ్ టూర్ తోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తున్నప్పుడు కూడా మన యూట్యూబ్ ఛానల్ వాచ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అప్పటి వరకు అందరికీ కూడా జై హింద్, జై హింద్, జై